పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు, నా శుభాభివందనాలు. గత 2 నెలల నుండి ఎంత పెద్ద పోరాటం, ఎంత పెద్ద యుద్ధం జరుగుతూ వచ్చింది అంటే ఎవరు ఊహించలేనంత, రాష్ట్రం మొత్తం ఊహించలేనంత యుద్ధం జరుగుతూ ఉంది. ఇంకా ఉన్నది 3 రోజులే. 3వ నెంబరు గుర్తు చాలా వరకు శుభప్రదమైన నెంబరు 3, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3, ఆంజనేయ స్వామి నెంబరు 3. మంగళవారం రోజు చాలా వరకు గొప్ప రోజు కాబట్టి నాకు చాలా ఇష్టమైంది నా లక్కీ నెంబరు, నా ఇష్టమైంది 3వ నెంబరు. ఆ నెంబర్ రావడం చాలా వరకు అదృష్టకరం. కాబట్టి ఎక్కడికి పోయినా ఒక 3 చుట్లు తిప్పమంటారు. ఈ విధంగా ఆ 3 అనేది శుభప్రదం. కాబట్టి ఇదే గెలుపుకి నాంది. 3వ నెంబర్ గుర్తుకి 13వ తారీఖు 3వ నెంబర్ గుర్తు కాంగ్రెస్ చేయి గుర్తుకి అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ గుండె ఇన్ని రోజుల నుండి కష్టపడి సొంత డబ్బులతో, ఇదే లాస్ట్ టైం మీ దగ్గర ఇంకా దోచుకోండేది కాదు, మీ దగ్గర ఇంకా దోచుకోండే పాపపు సొమ్ము కాదు. 5 ఏళ్ళు ఆయన దోచుకోండేది, ఈయన దోచుకోండేది, ఏదో 5 ఏళ్ళు ఇంకా ప్రజల సొమ్ము దోచుకొని పెట్టే సొమ్ము కాదు. ఇది నా సొంత డబ్బులతోటి, నా సొంత కష్టంతో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ 1000 కిలోమీటర్ల దూరంలో ఉండే కాంగ్రెస్ పార్టీని పలమనేరులో ఈరోజు అర్ధడుగు గెలుపు దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టినాను. అర్ధడుగు గెలుపు దగ్గరలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఈ అర్ధడుగు మీ చేతుల్లో ఉంది, మీ అందరి చేతుల్లో ఉంది. ఈ గుండె అలిసిపోయింది. ఈ గుండె మీ గురించి తిరిగి 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 ప్రోగ్రాములు చేసి ఈ గుండె అలిసిపోయింది. దయచేసి అమ్మల్లారా, అక్కల్లారా, 2000 రూపాయలు వీళ్ళందరూ ఇస్తూ ఉన్నారు. ఒక పార్టీ 2500 ఇస్తూ ఉంది. టాక్ ఒకటి జరుగుతూ ఉంది. వీళ్ళు 2000 అంట, వాళ్ళు 2500 అంట. 2 పార్టీలు ఇచ్చే 2000, 2500, 5500 రూపాయలతో 5 ఏళ్ళు మీరు బాగా హాస్పిటల్లో పోయి చూపించుకోవచ్చు, బాగా మంచిగా ఆరోగ్యం చూపించుకోవచ్చు, మంచిగా బిడ్డలను చదివించుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఇచ్చే డబ్బులు వాళ్ళ ఇంటి దగ్గరికి ఏం మనం పోయి అడుక్కోలేదు. వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఎమ్మెల్యే నాకు దుడ్లీనైనా ఓటేస్తానని మీరు అడగల. వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ దుడ్లు ఇస్తే మనం ఓటేయాలని అగ్రిమెంట్ ఏమి మనం వేసుకోలేదు. 2000 రూపాయలు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేస్తే వాళ్ళకి ఓటేయాలని మనం అగ్రిమెంట్ వేసుకోవాలా. ఈసారి దుడ్లు ఎవరైతే ఫస్ట్ ఎత్తుకొచ్చి పంచుతారో వాళ్ళకు మనం ఓటు వేయకూడదు. 2000కి 5 సంవత్సరాలకి మనల్ని కొంత ఉన్నారు వీళ్ళిద్దరూ. ఒక పక్క చూస్తే ఒక పార్టీ 2000 అంట, ఒక పార్టీ 2500 అంట. 5500 రూపాయలకి వీళ్ళిద్దరూ కొనుక్కోవాలని చూస్తూ ఉన్నారు. 5 ఏళ్ళ కంటే సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంటే సంవత్సరానికి 1000 రూపాయలు కూలి ఇద్దరు కలిపి, ఇద్దరు పార్టీలు 5 ఏళ్ళు వాయినా 5 ఏళ్ళు వీణ దోచుకొని ఇద్దరు కలిపి సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చి కొనేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి డబ్బులు ఫస్ట్ స్టార్ట్ చేసేసినారు. డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకు ఓటేయం, డబ్బులు ఇచ్చే తీసి పెట్టుకుంటామో, డబ్బులు ఎవరు పంచలేదో వాళ్ళకు ఓటేస్తామనే కాన్సెప్ట్లోకి మీరు రండి. తప్పకుండా దుడ్డే పంచి కొనాలనుకుంటే వీళ్ళిద్దరి కంటే 100 రూపాయలు ఎక్కువ ఇచ్చుకునేంత శక్తి దేవుడు ఇచ్చినాడో, పంచేదానికి స్తోమత దేవుడు ఇచ్చినాడో. కానీ నువ్వు వచ్చేసిందన అన్ని లెక్కలు చూస్తూ ఉన్నాను. తప్పకుండా మీ ఇంటి గడపరకు వస్తాను. 2000 రూపాయలు కాదు, 2400 కోట్ల అభివృద్ధితో వస్తాను. ఎవరిని చెప్పినా మహిళలంతా ఒకటైపోయినారు ఈరోజు. ఎవరిని చెప్పినా యువకులు ఒకటైనారు. పెద్దవాళ్ళు, ముస్లిం వాళ్ళు, మైనారిటీ సోదరులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అందరూ చర్చి ఫాదర్లు, మొత్తము హిందువులు, వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ డిసైడ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలిపేవాళ్ళని చెప్పి ఉన్నారు. టీచర్లు అయితే మొత్తము 75% జనాలు డబ్బులు తీసుకున్నారు. కానీ ఎత్తుకొని పోయి ఓటు మాత్రం కాంగ్రెస్ కోసం వేసి వచ్చినారు. రియలీ చాలా చాలా సంతోషం అవుతా ఉంది. అదేవిధంగా టీచర్లు మేధావులే ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరైనా డబ్బులు పంచితే తప్పకుండా తీసుకోండి, ఓటు కాంగ్రెస్ కేసు గెలిపించండి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. 5000 రూపాయలకు మనల్ని కొంత ఉండారు, మనల్ని అవమానిస్తూ ఉంటారు వీళ్ళు. 5000 అంటే 2000 ఒక పార్టీ, 2500 ఒక పార్టీ. ఇంతకంటే ఘోర అవమానం లేదు. 5 ఏళ్ళకి మనల్ని కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు. దయచేసి డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 2000 కావాలన్నా, 2500 కోట్లు కావాలన్నా, 2500 కోట్ల, 2500 కోట్ల అభివృద్ధి, 2000 రూపాయలు కావాలన్నా, 2500 కోట్ల అభివృద్ధి కావాలన్నా, ఇదే నినాదం
మీ మనసులో ఆ 2000 వాళ్ళు ఇచ్చిన తక్షణమే తీసి నాకు ఈ 2000 5 ఏళ్ళకి సరిపోతుందని ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 2000 మనకు 5 ఏళ్ళ వరకు ఒక్కన్నా వస్తుందా కనీసము? దుగ్గేసుకునేకి వస్తుందా? బీడీకి సిగరెట్ బీడీ కట్టకు వస్తుందా? లేదా 10 ప్యాకెట్లు సరాయి తాగదామన్నా ముందు తాగేకి వస్తుందా? 2 రోజులు ముందుకు రాదు ఈ 2000కు ఓటు మనం ఎందుకే ఇలా? డబ్బులు వాళ్ళు ఇచ్చినంత మాత్రం మనం ఎందుకే ఇలా? ఈసారి పలమనేరు ప్రజలందరూ ఎవరైతే దుడ్లు ఇస్తారో వాళ్ళకి ఓటేయం. 2000 చీప్ చేస్తూ ఉంటారు వీళ్ళు మనల్ని, 2,500 చీప్ చేస్తూ ఉంటారు వీళ్ళు మనల్ని. తప్పకుండా ఈ చీప్ చేసే లోకల్ పాలిటిక్స్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి ఈసారి ఓటేయమని చెప్పని తెగాయించి మహిళలందరూ చెప్పినారు, తెగాయించి యువకులు చెప్తా ఉంటారు, తెగాయించి అందరూ చెప్తా ఉంటారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటైంది. 2,400 కోట్లు మీ ఇంటి వరకు వస్తుంది, మీ గుమ్మం వరకు వస్తుంది. తప్పకుండా మీరందరూ అగ్రవర్ణాల వాళ్ళు ఏమో 2000 ఇచ్చి కొనేస్తా ఉన్నామబ్బా, కాలు చెప్పి కింద ఉండాలి 5 ఏళ్ళు అంటే ఇది కుదరదు. ఏమి ఇన్ని రోజులకు ఒక బీసీకి వచ్చింది టికెట్, ఒక బీసీకి టికెట్ ఇచ్చిన ఘనత వచ్చేసి పలమనేరు నియోజకవర్గంలో జరిగింది. ఒక సామాన్యులు 2000కి అమ్ముడు పోయి వీళ్ళకి బలవంతులు వీళ్ళకి ఎప్పుడూ జీవితాంతకాలం బానిసలుగా ఉండాలని ఏమీ రూల్ లేదు. తప్పకుండా డబ్బులు ఇచ్చింది తీసి పెట్టుకొని ధైర్యంగా పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ నుండి తప్పకుండా ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా ఒక ఓటేసి ఎంపీని 2 గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా శిరస వహించి ఈ గుండె అలిసిపోయింది. ఇంతవరకు చేసుకొని వచ్చినాను, అర్ధడుగు దూరానికి గెలుపు తీసుకొచ్చినాను. ఇంకా నా చేతుల్లో కాదు, మీ అందరి చేతుల్లో ఈ అర్ధడుగు గెలుపుని పెడతా ఉన్నాను. దయచేసి ఈ నల్లగుట్లపల్లి శివశంకర్ జీవితాంతకాలం సేవ చేసుకుంటాడు. ₹1 లంచం ముట్టకుండా మీకు శిరస వహించి పనిచేస్తాడు. ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి ప్రభుత్వ మన ప్రభుత్వ ఏవేవైతే ఉన్నాయో మనకు వర్క్స్ జరగాల్సింది వాటిలన్నింటి దగ్గరికి మీరు తిరగాల్సిన పని లేదు. అమ్మల్లారా, నా గుర్తు హస్తం గుర్తు. ఓటేయాల్సింది 3వ నెంబర్కి. 3వ నెంబరు ఒకసారి చూసినాం, 2 ఇంకోసారి చూసినాం. 3వ నెంబర్కి ఓటేసి హస్తం గుర్తుకు ఓటేసి ఈ నల్లగొట్లపల్లి శివశంకర్కి మీ అందరూ మద్దతు తెలపండి. 24 గంటలు అందుబాటులో ఉంటా, 24 గంటలు ఊర్లు తిరుగుతూనే ఉంటా, 24 గంటలు మీకు సేవ చేసుకుంటా. మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి తల్లి, కల్పించండి అన్నల్లారా, తమ్ముళ్ళారా, అందరూ మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి. థ్యాంక్ యూ. మీరు సేవ చేసుకుంటాడు. ₹1 లంచం ముట్టకుండా మీకు శిరస వహించి పనిచేస్తాడు. ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి ప్రభుత్వ మన ప్రభుత్వ ఏవేవైతే ఉన్నాయో మనకు వర్క్స్ జరగాల్సింది వాటిలన్నింటి దగ్గరికి మీరు తిరగాల్సిన పని లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు నాణ్యమైన ఆరోగ్యము అందే విధంగా చూసుకుంటాము. ప్రభుత్వ మన కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చి అన్నీను తప్పకుండా గొప్పగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ విన్నవిస్తా. సెలవు. ఈ గుండె అలిసిపోయింది. అర్ధడుగు దూరంలో గెలుపు ఉంది. తప్పకుండా ఈ గెలుపు మీ చేతుల్లో ఉంది. నేను చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తప్పకుండా ఇంక పైన మీరందరూ ఆలోచన చేసి ఇచ్చిన దుడ్డు చేతిలో పెట్టుకొని నేరుతో పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. తప్పకుండా వాళ్ళిద్దరికి మించి పంచేంత నా దగ్గర ఉంది. కానీ మిమ్మల్ని గొర్రెలు కొన్నట్లు కోళ్ళు కొన్నట్లు కొంటూ ఉంటారు. నేను వాళ్ళెంత ఇచ్చినారు వీళ్ళెంత ఇచ్చినారు, ఇందా నాదింత నీదింత నాదింత పోటాపోటీలు పడి ఈ ఓట్లను బేరమాడి మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసేది వద్దు. ఇప్పుడే ఆ గంగమ్మ తల్లి వర్షం కురిపించింది. ఎప్పుడు ఇంతవరకు చరిత్ర హిస్టరీలో 2.5-3 పొదున్లు పడింది ఎప్పుడూ లేదు. గంగసాటు రోజు అదే గంగసాటు ఆ అమ్మ యాడైతే గంగమ్మ తల్లి పైకి లేచిందో అదే గంగసాటు దగ్గర అదే గుండుబాయిలో మునిగి పాపాలన్నీ పోవాలని చెప్పిన ఈరోజు అద్భుతమైన వర్షాలు పడతా ఉంది. తప్పకుండా ఆ గంగమ్మ తల్లి అందరిని ఆశీర్వదించింది. ఈ గంగ పుత్రుడు, ఈ రైతు బిడ్డ, ఈ బీవీఎం శివశంకర్ నల్లగుట్లపల్లి ఈ శివశంకరుడు తప్పకుండా ఆ గంగామాతని తప్పకుండా వీటికి తీసుకొని వస్తాడని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉండా. ప్రతి ఇంటికి కుళాయి వేపించి నీటి సమస్య లేకుండా చేస్తా. ఇంకా మీకు వదిలిపెడతా ఉన్నాను తల్లి. మీరందరూ డబ్బులు తీసుకొని ఓటేయాలని రూల్ లేదు, అగ్రిమెంట్ మనం వేసుకోలేదు. వీళ్ళ దగ్గర దుడ్లు తీసుకున్నామో దుడ్లు ఇచ్చిన దానికి ఈసారి ఓటేయం. తప్పకుండా వేసేది చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీకి. మీరందరూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. థ్యాంక్ యూ తల్లి. అమ్మా.